Nikola Tesla saw many of his inventions scrutinized, then adopted by the military. However, it becomes apparent that as a citizen of the planet, Tesla ultimately serves a much higher authority. He met Swami Vivekananda in New York City in the late 1890s. Swami Vivekananda was probably the first yogi to come to this country with Eastern philosophy and present it to the West. It was at Swami Vivekananda's lectures that Tesla picked up the Sanskrit terminology, prana, akasha, and the concepts of the ether that led him to determine, or actually led him to a point where he could describe succinctly. కుమారి ఒక సామురై. ఆమె తన శత్రువుల్ని యుద్ధభూమిలో చాలా తెలివిగా మరియు చాలా ప్రశాంతంగా చంపి వారి ప్రాణాలు తీసేస్తుంది. ఆమె ప్రపంచంలోని ద మోస్ట్ ఫేమస్ ఖడ్గమైన హాన్జో మాసమునే ఖడ్గాన్ని ఎలా సాధించింది? ఆమె దగ్గర ఎలాంటి సూపర్ పవర్స్ లేకపోయినా ఎందుకని పరావిష్ణు ఆమెను తన బృందంలో జాయిన్ చేసుకున్నాడు? మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మా జ్ఞానాన్ని మాకు గుర్తు చేసిన ప్రశాంత్ వర్మ గారిని మేము ఎప్పటికీ మర్చిపోలేము. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. కుమారికి 5 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆమె తన తల్లిని కోల్పోయింది. ఆ తర్వాత నుంచి కుమారి జీవితం అంతా చీకటైపోయింది. కుమారి వాళ్ళ నాన్నగారు కుమారిని ఇంకా అంజలిని సరిగ్గా చూసుకునేవాడు కాడు. కుమారి మరియు అంజలి ఇద్దరు కవల పిల్లలు. ఎన్నో రాత్రులు ఏడుస్తూనే వారు నిద్రపోయేవారు. వారిని చేరదీసేవారు కానీ ఆదరించేవారు కానీ ఎవరూ లేకుండా పోయారు. కుమారికి 14 సంవత్సరాలు రాగానే తన తండ్రి ఆమెను ఒక వ్యక్తికి 5 లక్షలకు అమ్మేశాడు. తన తండ్రి చేసిన అప్పులకు కుమారి జీవితం, తన సిస్టర్ జీవితం బలైపోయాయి. ఆ వ్యక్తి చాలా తెలివైనవాడు. కుమారిని ఆ వ్యక్తి ద గోల్డెన్ లోటస్ అకాడమీకి 500 ఎథీరియంకి అమ్మేశాడు. ఆ అకాడమీని స్థాపించిన వ్యక్తి పేరు టకాషి టోకుగావా. కొత్తగా వచ్చిన విద్యార్థులను ఆ అకాడమీలో చేర్చుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి సామురైలుగా అక్కడ మారుస్తారు. టకాషి షాషా వాళ్ళ తాతయ్య గారు. తన కొడుకుని కోడల్ని చంపేశారని తెలిసినా సరే టకాషి వాళ్ళని క్షమించి షాషా కోసం జీవిస్తున్నాడు. ద గోల్డెన్ లోటస్ అకాడమీ ప్రతి దేశంలోని అత్యంత రహస్యమైన ప్రాంతంలో ఉంది. మన ఇండియాలో ద నార్త్ సెంటినల్ ఐలాండ్లో ఆ అకాడమీ ఉంది. కానీ మెయిన్ హెడ్ క్వార్టర్స్ మాత్రం ఒకినావా అనే ఐలాండ్లో ఉంది. సాషా మరియు కుమారి వాళ్ళిద్దరూ ఇండియాలో ఉన్న అకాడమీలో జాయిన్ అయ్యారు. ఆ అకాడమీలో 8 సంవత్సరాలు చదవాలి. ఎవరైతే 8 సంవత్సరాలు ఆ అకాడమీలో చదివి మరియు చదువును పూర్తి చేసుకుంటారో అత్యంత రహస్యమైన ఉద్యోగాలు మరియు పదవులు ద గోల్డెన్ లోటస్ అకాడమీ వాళ్ళు ఇస్తారు. సాషాకి మరియు కుమారికి స్నేహం మొదటి సంవత్సరంలోనే ప్రారంభమైంది. వారి స్నేహాన్ని చూసి తమతో పాటు చదువుకుంటున్న తోటి విద్యార్థులు చాలా ఈర్ష్యపడేవారు. సెరిస్ట్రో వెబ్లో ఎవరైనా పిల్లల్ని అమ్మకానికి పెడితే ద గోల్డెన్ లోటస్ అకాడమీ వాళ్ళు కొనుక్కొని వారికి మంచి జీవితాన్ని ఇస్తారు. ఒకసారి టకాషి షాషా చదువుతున్న అకాడమీకి వచ్చాడు. అప్పుడే మొట్టమొదటిసారిగా కుమారిని కలుసుకున్నాడు టకాషి. తరువాత షాషా కుమారిని టకాషికి పరిచయం చేసింది. మొత్తం అకాడమీలో షాషాకి మంచి మిత్రురాలు ఎవరైనా ఉన్నారంటే అది కుమారి మాత్రమే. కుమారి షాషాని తప్ప ఇక ఎవరిని నమ్మేది కాదు. షాషాకి ఒక కోరిక ఉంది. అదేమిటంటే హాన్జో మాసముని ఖడ్గాన్ని సాధించి ద బెస్ట్ సామురై అవ్వాలి అని. వాళ్ళు 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. 3వ సంవత్సరంలోకి వెళ్ళిన తరువాత వాళ్ళు ఒక ఎగ్జామ్ రాయాలి. ఎవరైతే 1000కి 1000 మార్కులు తెచ్చుకుంటారో వారికి మాత్రమే హాన్జో మాసముని ఖడ్గాన్ని కానుకగా ఇస్తారు. కానీ ఇప్పటికి వచ్చి అకాడమీ చరిత్రలో ఎవ్వరు 1000కి 1000 మార్కులు తెచ్చుకోలేదు. ఎందుకంటే వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామ్. ఆ ఎగ్జామ్లో టాప్ 10 వచ్చిన స్టూడెంట్స్ని తీసుకుని ఎనర్జీ ఆరా ఎలా యాక్టివేట్ చేయాలో స్వయంగా టకాషియే నేర్పిస్తారు. అది మాత్రమే కాదు, ఎనర్జీ ఆరా స్టేజ్ని ఎలా మార్చాలో కూడా ఆయనే నేర్పిస్తారు. ఎనర్జీ ఆరాలో మొత్తం 13 స్టేజ్లు ఉన్నాయి. ఒక వ్యక్తి 13వ స్టేజ్కి రీచ్ అయినప్పుడు ఆ వ్యక్తి కొన్ని నిమిషాల్లోనే మరణిస్తాడు. సాషా మరియు కుమారి చాలా కష్టపడి ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. కుమారి కేవలం రోజులో 4 గంటలు మాత్రమే నిద్రపోయి మిగిలిన సమయాన్ని అంతా చదువు కోసం మాత్రమే ఉపయోగించేది. సాషా 3 గంటలు మాత్రం నిద్రపోయి మిగతా సమయంలో చదువుకునేది. ఎలాగైనా సరే ఆ ఖడ్గాన్ని సాధించాలనే కోరిక ఆ ఇద్దరిలోనే ఉంది. ఆ ఎగ్జామ్ రాయాల్సిన రోజు రానే వచ్చింది.
ఆ క్షణం కుమారి శాష ఆ పరీక్షలో ఏ ఒక్క ప్రశ్నని వదలకుండా అన్ని ప్రశ్నలకు సమాధానం ఒకదాని తర్వాత ఒకటి రాస్తున్నారు. ఎగ్జామ్ మొదలైనప్పుడు దించిన తల ఎగ్జామ్ అయ్యేంత వరకు పైకెత్తలేదు. కొన్ని రోజుల్లోనే రిజల్ట్స్ వచ్చేశాయి. ఎవరు ఊహించని విధంగా కుమారి 1000 మార్కులు దక్కించుకొని హాన్జో మాసుమన్ ఖడ్గాన్ని సాధించింది. ఆ క్షణం శాష కుమారి మీద చెప్పలేనంత కోపాన్ని, ద్వేషాన్ని పెంచుకోవడం మొదలుపెట్టింది. వారిద్దరూ కలిసి ఉంటున్న రూమ్లోంచి కుమారికి చెప్పకుండా శాష బయటకు వచ్చేసింది. వేరే వాళ్ళతో కలిసి ఉండడం మొదలుపెట్టింది. ఇది కుమారిని చాలా ఎక్కువగా బాధపడేలా చేసింది. ఆ తర్వాత నుంచి శాష కుమారితో పూర్తిగా మాట్లాడడం మానేసింది. ఆమెను పట్టించుకోవడం కూడా శాష మానేసింది. శాష టాప్ 10లో ఉంది. ఆమెకు 900 మార్క్స్ వచ్చాయి. శాష, కుమారి మరియు టాప్ 10లో ఉన్న మిగతా విద్యార్థులందరూ కలిసి ఓకినావా ఐలాండ్లో ఉన్న గోల్డెన్ లోటస్ అకాడమీలో చేరి అక్కడ టకాషి దగ్గర శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు. ఎన్నోసార్లు కుమారి శాషతో మాట్లాడడానికి ప్రయత్నించింది, కానీ శాష ఆమెను పూర్తిగా పట్టించుకోవడం మానేసింది. కొన్నిసార్లు టకాషి కుమారిని చాలా ఎక్కువగా మెచ్చుకునేవాడు. టకాషి కుమారికి టోమో అని ముద్దు పేరు పెట్టాడు. ఇది శాషకి ఏమాత్రం నచ్చలేదు. కుమారిని చంపేయాలి అనే ఆలోచన శాషలో ఆ రోజు మొదలైంది. ఆ రోజు నుంచి సమయం కోసం శాష ఎదురు చూడడం మొదలుపెట్టింది. శాష మరియు కుమారి మాస్టర్ టకాషి ఇచ్చిన శిక్షణలో చాలా ప్రతిభావంతులయ్యారు. శాషకి 18 సంవత్సరాలు రాగానే తన సర్టిఫికెట్ను తీసుకుని ఆ అకాడమీ నుంచి బయటకు వచ్చేసింది. తర్వాత ఆమె ఎంతమందిని చంపిందో ఆమెకే తెలియదు. టకాషి 2017లో మరణించాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని గోల్డెన్ లోటస్ అకాడమీస్ని చూసుకుంటున్న వ్యక్తి హారుటో టోకుగావా, ద అడాప్టెడ్ సన్ ఆఫ్ టకాషి టోకుగావా. నిజానికి శాష టకాషి పొజిషన్ని తీసుకోవాల్సింది, కానీ ఆమె ఎక్కడుందో ఎవరికీ తెలియదు. కొన్ని పరిస్థితుల వల్ల హారుటోకి టకాషి పొజిషన్ ఇచ్చారు. హారుటో కూడా శాష కోసం వెతుకుతున్నాడు. ఆ రోజు శాష కోసం వెతికిన కుమారి ఒక బెంచ్ మీద కూర్చొని ఉంది. ఆమె ఎంతగానో బాధపడుతుంది. అదే సమయంలో ఆకాశం నుంచి వర్షం కురవడం మొదలయ్యింది. అప్పుడు అక్కడికి ఒక వ్యక్తి నడుచుకుంటూ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. ఆ వ్యక్తి మరెవరో కాదు, పరావిష్ణు. ఈ వీడియో ఇక్కడతో ముగిసిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.